నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంజీవని ద్వారా ప్రజలకు సమగ్ర సేవలు అందిస్తాం సీఎం చంద్రబాబు. పుంగనూరును పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దుతాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో పురపాలక ప్రత్యేక అధికారి చెల్ల కళ్యాణి. ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన. 35 మంది ఆపరేషన్లకు ఎంపిక. మానవ జీవన శైలిలో ధ్యానం ఎంతో అవసరం. సిఐ సుబ్బరాయుడు. వార్తలోని వివరాలు. సంజీవని ద్వారా ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలను అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిగ గ్రామంలో నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, టాటా సంస్థ సీఈఓ గిరీష్ కృష్ణమూర్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రెడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో సంజీవని కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. గత ఏడాది కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన సంజీవని కార్యక్రమాన్ని ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు విస్తరించామని, రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి వ్యక్తికి డిజిటల్ హెల్త్ రికార్డు రూపొందించబడుతుందని తెలిపారు. గ్రామ స్థాయిలోనే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఏఐ ఆధారిత వైద్య సలహాలు, వర్చువల్ కన్సల్టేషన్, డాక్టర్ ఫాలో సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి భవిష్యత్తులో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను కూడా తీసుకువస్తామని పేర్కొన్నారు. సంజీవన్ అంటే ప్రపంచంలో అత్యుత్తమ వైద్య సేవలతో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, ప్రాణాలు కాపాడడం, అలాంటి గొప్ప కార్యక్రమంలో ఈరోజు భాగస్వామి అయిన దానికి నేను చాలా సంతోషపడుతున్నా. శాశ్వతంగా మీకు అందుబాటులో ఉంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సంజీవని గురించి రామాయణంలో ఉంది. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రాముడు ఆంజనేయ స్వామిని అడిగితే ఆంజనేయ స్వామి ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొచ్చి సంజీవని ఔషధంతో లక్ష్మణస్వామిని బతికిచ్చాడు. హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని తీసుకెళ్తా ఉంటే అందులో కొంత భాగం విరిగి ఇదే నియోజకవర్గంలో అర్ధగిరిలో పడింది. అలాంటి ఆ అర్ధగిరిలో నీటిని తాగితే మీ ఆరోగ్యం బాగవుతుంది. ఇది నమ్మకం, ఇది మహిమ. చరిత్ర ఎప్పుడు కూడా సత్యాన్ని చెప్తుంది. అందుకే ఆ నీళ్లకుండే మహిమ ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి ఈ పవిత్రమైన గడ్డ మీద సంజీవని కార్యక్రమం చేయడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన ప్రభుత్వానికి సమిక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే. అందులో భాగమే సంజీవని. ఆస్తి, పదవి, హోదా, డబ్బు, కార్లు, బంగళాలు ఎన్ని ఉన్నా అన్నింటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంతో సంజీవని ప్రాజెక్టు ఏడాది క్రితమే ప్రారంభించాం. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం చేయడం నిన్నటి విధానం. వ్యాధి రాకముందే
అలర్ట్ చేయడం నేటి ఆలోచన. ఆసుపత్రులు పెరగడం కాదు, ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం తగ్గడం నిజమైన అభివృద్ధి. అది చేసి చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ ఏడాది ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఆరోగ్యానికి అవసరమైన ప్రతి అంశాన్ని సంజీవిని ప్రాజెక్ట్ ద్వారా గైడ్ చేస్తాం. సంజీవిని ఈజ్ ఏ సిటిజన్ వెల్నెస్ మిషన్ బై గవర్నమెంట్ ఆఫ్ Andhra Pradesh. AP is moving from illness care to wellness care. Sanjeevani is not just a software. It is world's most advanced digital public health operation system. Sanjeevani brings the world's best health practices, modern and traditional, to every citizen's doorstep through a seamless physical and virtual ecosystem. దీని నా ఉద్దేశం, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మొత్తం మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ కల్పించి మీకు ప్రపంచ స్థాయిలో వైద్య సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మదనపల్లి పట్టణాన్ని శాశ్వతంగా పరిశుభ్రంగా ఉంచేందుకు చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం మదనపల్లి పట్టణంలోని అనిబిసెంట్ కూడల నుంచి బెంగళూరు రోడ్డు బస్టాండ్ వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కలెక్టర్ జేసీ స్వయంగా చెత్త చెదారాలను తొలగిస్తూ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మదనపల్లి పట్టణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే 4 వారాలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, రోజువారీ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించే షాపులు, హోటళ్లు, గృహ యజమానులకు ముందుగా అవగాహన కల్పించి హెచ్చరికలు జారీ చేస్తామని తెలిపారు. అయినప్పటికీ మార్పు రాకపోతే గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిమానాలు విధించడం, అవసరమైతే షాపులను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమలులో జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయని పేర్కొన్నారు కలెక్టర్. ప్రతి పౌరుడు పరిసరాల పరిశుభ్రతలో తమ వంతు బాధ్యతగా నిర్వహించాలని కోరారు. ప్రజలందరూ సహకరిస్తే మదనపల్లిని ఆదర్శ పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మొదలు పెట్టడం జరిగింది. మన జిల్లాలో కూడా మదనపల్లి పట్టణం నుంచి ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ని పచ్చ జెండా ఊపించడం జరిగింది. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా ప్రతి నెక్స్ట్ వస్తున్న 4 వారాల వరకు ప్రత్యేకంగా ఒక కార్యప్రణాళిక తయారు చేసి దీని మేరకు అమలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు విజిబుల్ క్లీన్నెస్ మీద పని స్టార్ట్ చేయడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది అందరూ, జిల్లా యంత్రాంగం, ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వామ్యం అయిపోయి పార్టిసిపేట్ చేసుకుంటూ విజిబుల్ క్లీన్నెస్ని తీసుకురావడానికి మనం అందరూ కృషి చేయాలి. దీనిలో భాగంగా ఇప్పుడు వస్తున్న వారాల్లో సోర్స్ సెగ్రిగేషన్, సిటీయూస్ క్లీనింగ్, రెడ్ యెల్లో స్పాట్స్ని ట్రీట్ చేయడం, తర్వాత లాస్ట్లో పబ్లిక్ పార్టిసిపేషన్తో మన పట్టణాలని, మన ప్రాంతాలని ఏ విధంగా శాశ్వతంగా శుభ్రంగా ఉంచాలి, అది మార్నింగ్ టైం జరిగే యాక్టివిటీ కాకుండా ఇంకా శాశ్వతంగా వీటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఆ శుభ్రత విజిబిలిటీని, దీని మీద కూడా పని చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఈసారి ప్యూనిటివ్ ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే షాపు మీద, రెస్టారెంట్స్ మీద, హౌస్ హోల్డ్స్ మీద కూడా ముందు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎక్కడైనా మనకి కోఆపరేషన్ రాకపోతే, లేకపోతే వాళ్ళు మళ్ళీ అసభ్యంగా ఈ ప్లాస్టిక్, చెత్త, డొమెస్టిక్ వేస్ట్ అంతా బయట పడేస్తూ ఉంటే ఇర్రెస్పాన్సిబుల్ మేనర్లో ఈసారి ప్యూనిటివ్ మెజర్స్ కూడా, ఫైన్స్ కూడా వేయడం జరుగుతుంది. షాప్స్ మీద కూడా సీజర్ యాక్షన్ ఉంటుంది.
దీనికి సంబంధించిన రీసెంట్గానే ఆనరబుల్ సుప్రీంకోర్టు నుంచి కూడా మనకి చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ వచ్చాయి. సుప్రీంకోర్టు కూడా దీని మీద కంటిన్యూస్ ఇప్పుడు మానిటరింగ్ పెడుతుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన దేశంలో ఉన్న ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ని, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ని ఎంపవర్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ అంశం సుప్రీంకోర్టు నోటీస్లో కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద చాలా సీరియస్ వర్క్ ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా మొదలైపోయి జరుగుతుంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలి. దీనికి వాళ్ళు సహాయ సహకారం ఇస్తే ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ని మనం అందరూ విజయవంతంగా అమలు చేయగలుగుతాం. థ్యాంక్ యూ. పుంగనూరులో అన్నా క్యాంటీన్ను శనివారం అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తనిఖీ చేశారు. మొదట ఆమె పరిసరాలను పరిశీలించారు. సిబ్బంది ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. సబ్ కలెక్టర్ అక్కడ టిఫిన్ చేసేవారని రుచి ఎలా ఉందని అడగడంతో పాటు వారి సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. అందరితో కలిసి టిఫిన్ తిన్నారు. తర్వాత అన్నా క్యాంటీన్ ఆవరణంలో మొక్కల్ని నాటారు. భవిష్యత్తు మనుగడ కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సివి రెడ్డి, అన్నా క్యాంటీన్ చైర్మన్ రామకృష్ణరాజు మరియు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ నాగరాజు, కో క్లస్టర్ హేమాద్రి, మున్సిపల్ సిబ్బంది మరియు మెప్మా మహిళలు పాల్గొన్నారు. ధ్యానం చేయడం వల్ల వృత్తిలో ఏర్పడే ఒత్తిడిని అధిగమించవచ్చని సిఐ సుబ్బరాయుడు అన్నారు. పుంగనూరు పట్టణంలో పోలీసులకు 3 రోజుల పాటు హార్ట్ఫుల్నెస్ వారు మెడిటేషన్పై శిక్షణ ఇచ్చారు. శనివారం ఈ శిక్షణ ముగిసింది. యోగా మాస్టర్ శివశంకర్ మాట్లాడుతూ ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ 3 రోజుల పాటు వివరించినట్లు చెప్పారు. దైనందిక జీవితంలో మెడిటేషన్ ఎంతో అవసరమన్నారు. చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని వివరించారు. క్లాసెస్ ఇచ్చి చాలా బాగా వాళ్ళకు ఉపయోగపడింది. అలాగే ఇప్పుడు త్రూఅవుట్ స్టేట్ మనకు హార్ట్ఫుల్నెస్ సంస్థ తరఫున క్లాసెస్ ఇస్తున్నారు. ఇంకా కొన్ని ఈరోజుతో పీలేరు, రాయచోటి, మదనపల్లి, పుంగనూరు ఈ 4 ప్లేసెస్ 3 క్లాసెస్ అయిన తర్వాత అలాగే మిగతా క్లాసెస్ కూడా మిగతా అన్ని చోట్ల కూడా స్టార్ట్ చేస్తున్నారు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్స్కు వాళ్ళ వర్కర్స్ అందరికీ కూడా ఇచ్చారు. సో ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాము. కాబట్టి ఇది మీరు అందరూ కూడా మనకు డిపార్ట్మెంట్లో పెట్టారని కాకుండా నిత్య జీవితంలో మీరు ప్రతిరోజు కూడా కొంతసేపు మెడిటేషన్ చేసుకొని మళ్ళీ మీ ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని మనం వెళ్ళాలి. కొద్దిగా లైఫ్ స్టైల్ మార్చుకుంటే మనం స్ట్రెస్ తగ్గుతుంది, చాలా హ్యాపీగా మనం డ్యూటీ చేసుకోవచ్చు. ఎలాంటి
ఒత్తిడి వచ్చినా ఎలాంటి స్ట్రెస్ వచ్చినా జస్ట్ మనము దాన్ని ఫేస్ చేసేటువంటి మన ఆ శక్తి మనకు, ఆ పొటెన్షియాలిటీ మనకు ఉంటుంది. అలాగే మంచి డెసిషన్స్ తీసుకునేటువంటి ఇది కూడా మనకు కలుగుతుంది మెడిటేషన్ చేయడం వల్ల. అది మీకు అన్నీ కూడా మేము తెలియజేశాము. అలాగే ఈరోజు ముఖ్యంగా దీని గురించి ఫీడ్బ్యాక్ లాస్ట్ 3 days నుంచి మనము ఈ ప్రోగ్రాంకి అటెండ్ కావడం జరిగింది. మన కోసం వీళ్ళు ఎంతో శ్రమ వచ్చి ఇక్కడికి వచ్చి మనకి క్లాసులు ఏర్పాటు చేయడం చాలా సంతోషం సార్. మేడం గారికి, మీకు మరియు మీ స్టాఫ్ అందరూ కూడా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. రియల్గా మనకు ఇది చాలా మంచి ప్రోగ్రాము. కాకపోతే మనకు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. 4 లేదా 5 లేచి నీట్లీ 1 hour కూర్చుంటే ఈ విధంగా చాలా మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇది చెప్తున్నాం కదా, చూస్తున్నాము మనం 6:30 నుంచి మొబైల్ స్టార్ట్ కావడము, టెలికాన్ఫరెన్స్ స్టార్ట్ కావడం లాంటివి జరుగుతాయి. కాబట్టి టైం మేనేజ్మెంట్ మనం ఇవన్నీ కూడా చేయాలంటే ఆటోమేటిక్గా 4-4:30 లేవడము, ప్రిపేర్ అయ్యి గంట సేపు కూర్చొని ప్రిపేర్ అయితే ఆ రోజంతా కూడా చాలా మానసిక ప్రశాంతత, కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా డ్యూటీ చేయగలుగుతాము. దయచేసి దీన్ని అలవాటు చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి 3 రోజులు మా కోసం శ్రమ వచ్చి ఇక్కడికి వచ్చిన డాక్టర్ మేడం గారికి మరియు సార్ గారికి మరియు వాళ్ళ స్టాఫ్కు, వాళ్ళ సభ్యులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పొంగనూరు మండలం వర్మల్దిన్నె పంచాయతీ మిర్జపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. మండలం బోయకొండ షికారిపాలెంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో పాటు అతని కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో యువతి విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సమాచారం మేరకు 22 సంవత్సరాల శివాని అనే యువతి కర్ణాటకలోని షికారిపురంలో నివసిస్తోంది. అక్కడే నివసించే రాఘవ్ను ప్రేమించినట్లు తెలిసింది. అయితే వారి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన శివాని శుక్రవారం విషం తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వహీదున్నీసా మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమె మృతి చెందారు. పలు రాజకీయ ప్రజా సంఘాలు ప్రజలు వెళ్లి ఆమె భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. దాంట్లో మనం ఎక్కడ ట్రీట్మెంట్ చేయడానికి ఏమన్నా బ్లడ్ పోయాకి కంటి చూపు పట్ల నిర్లక్ష్యం వహించరాదని కంటి సమస్యలు ఉన్నవారు వయసుతో నిమిత్తం లేకుండా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంత ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. పుంగనూరు పట్టణంలోని తాటిమకులపాలెం సమీపంలో విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారి సహకారంతో కంటి వైద్య శిబిరం జరిగింది. డాక్టర్ మురళీకృష్ణ వివిధ రకాల కంటి సమస్యలతో శిబిరానికి విచ్చేసిన 80 మందికి పరీక్షలు నిర్వహించి 35 మందిని ఆపరేషన్లకు నిర్ధారించారు. తక్కువ
ఎందుకంటే బాగా ప్రమోట్ చేయండి సరేనా. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఆపరేషన్ చేసుకోవచ్చు. షుగర్ బీపీ ఏం లేదు కదా. సుమారు అవసరం పడుతున్నావా? సరే సార్ టెస్ట్ చేశారు. చూసుకోండి ఏం తెలుస్తుందా మీకు? ఏం తెలుస్తుందా? ఎన్నేళ్ళు మీకు? ఎన్నేళ్ళు ఇప్పుడు ఎంత వస్తారు? ఇప్పుడు ఈ కన్ను మూసుకో, కుడి కన్ను మూసుకు ఏం చేస్తాం? అక్కడ నామాలు పైనామం తెలుస్తుందా? తెలుస్తుందా? ఎడం పని చేస్తుందా? బాగా తెలుస్తుందా? పర్వాలేదు. ఎందుకు చూడండి, నన్ను చూడు. కుడి కన్ను బాగా మూసుకుపోయిందయ్యా, బాగా ముదిరిపోయింది. ఆపరేషన్ చేయడం చేసుకోవాలి, తొందరగా చేసుకోలేదంటే మళ్ళీ డాక్టర్ ఎక్కడైనా ఏం చేయం కాదు. బాగా తెలుస్తుంది, ఎడం కన్ను బాగా తెలుస్తుంది. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులైన విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ మానవ శరీరంలో నేత్రాలు ప్రధానమైనవని, చూపు ఉంటేనే ముందుకు సాగగలమని, లేని పక్షంలో అంధకారమేనని, అలాంటి కన్నులను సంరక్షించుకోవడంలో అలసత్వం చేయకూడదన్నారు. ప్రతి నెల 4వ శనివారం జరిగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కంటి జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళ్ళు పోకముందే మేల్కొని కంటి చూపును కాపాడుకోవాలన్నారు. మంచి పోషక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మునస్వామి మొదలియార్, రామకృష్ణారెడ్డి, చెంగారెడ్డి, నారాయణ రెడ్డి, దిలీప్ కుమార్, గోవిందు, వెంకటపతి, గణపతి తదితరులు పాల్గొన్నారు. పొంగునూరు పట్టణంలో వెలసేయండు ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక భాగం కల విశ్రాంతి ఉద్యోగ భవనంలో ప్రతి నెల 4వ శనివారము శంకర నేత్రాల చెన్నై మరియు విజన్ పవర్ ట్రస్ట్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరము నిర్వర్తించబడను. కంటి వ్యాధి గలవారు వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనే వాళ్ళ వ్యాధిని నివారించుకోవచ్చును. మరియు ఈ ప్రోగ్రాంకు చెన్నై శంకర నేత్ర చెన్నై మరియు విజన్ పవర్ ట్రస్ట్ వారు మరియు కేసీటీవీ గారు ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి వారి అందరికీ మా సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ లోకా సంస్థ సర్వజనో సుఖినో భవంతు. ఇక్కడ కంటి పొర, కంటిలో నీరు కాలుట, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా ఈ కంటి సమస్యలు ఉంటే ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. మామూలుగా కంటి సమస్యలు ఎలా వస్తాయంటే, ఒకటి అనువంశికం అంటే హెరిడిటరీ, రెండోది యాక్సిడెంట్ వలన, మూడోది విటమిన్ లోపం వలన. మనము అనువంశికము, యాక్సిడెంట్లను మనం అంతా క్లియర్ చేసుకోలేము, కానీ విటమిన్ లోపం వలన వచ్చినటువంటి వ్యాధులను మనం నయం చేసుకోవచ్చు. ఈ విటమిన్ లోపం అంటే ఏ విటమిన్, ముఖ్యంగా ఏ విటమిన్ కన్నా మనము డైలీ తీసుకున్నామంటే మన కంటి జబ్బులు చాలా వరకు తగ్గిపోతాయి. ఈ విటమిన్ ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది అంటే ఆకుకూరలు, కాయగూరలు, బొప్పాయి ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన డైలీ ఫుడ్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటే మనము ఈ కంటి జబ్బులను చాలా వరకు నివారించుకోవచ్చు. ఇక్కడ ఉచిత నేత్ర చికిత్సా శిబిరం జరుగుతున్నది. దీనివలన మనకు ప్రజలకు చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే మనకు ఎలాంటి డబ్బులు అవసరం లేకుండా వారే చెన్నైకి తీసుకొని పోయి శంకర నేత్రాలయంలో ఆపరేషన్ చేయించి తిరిగి ఇక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ ఫాలోఅప్ కూడా చేస్తున్నారు. దీనికంతా కూడా చాలా డబ్బు అవసరమవుతుంది. అదంతా మనకు ఫ్రీగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సదవకాశాన్ని మనం అందరము, అంటే ఎవరికైతే కంటి జబ్బులు ఉన్నారో వాళ్ళు వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఈ ప్రోగ్రాం అంతా కూడా మనకు కేసీటీవీ వారు ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలామంది పాపం దగ్గర చూపు, దూరం చూపు కలిసేలేదు. వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్లో ఏ విధమైన చెప్తారో డాక్టరు అంతా ఫ్రీగా చూస్తూ ఉన్నారు. మురళి డాక్టరు దీనికి కూడా ఏ రకంగా
ఏ కన్ను రకరకాల జబ్బులు ఉంటాయి కంట్లో, అది డాక్టర్లకే తెలుస్తుంది, అందరు తెలియదు పాపం. బీపీ షుగర్ కూడా చెప్పినాను, అది కూడా నన్నంతా ప్రచారం చేసుకొచ్చినాం. పల్లెల్లో పోయి అంతా వచ్చినారు, చాలామందికి అనుకూలమైపోతూ ఉంది. 7 సంవత్సరాలు ఇంకా సుమారు 4500 మందికి ఆపరేషన్ చేయించినాం. అందరూ బాగున్నారు, సుభిక్షంగా ఉన్నారు, కళ్ళు బాగా కనపడుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకరిని ఇద్దరికి తోడుకొని వస్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. దీనంతా ఈ స్థితిలో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒకరికొరు చెప్పుకొని ఇట్లా మన విశ్రాంతి భవనంలో ఇట్లా ఆపరేషన్ చేసి కేసు సెలెక్ట్ చేస్తారు. దీన్ని ఎంతో మనం అందరూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలా అని కోరుకుంటున్నాం. మా కార్యనిర్వాహకులందరూ కూడా దీని గురించి యోచన చేసి అంతా జరిపిస్తూ ఉన్నాం. దీనికి మళ్ళా చిన్న పిల్లలకు కూడా అంతే, తల్లిదండ్రులు బాగా వాళ్ళకి విభిన్నులు ఏ ప్రచారం చేస్తూ ఉండే మన కేసీటీ యజమానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా శరీరంలో సామాన్యంగా వచ్చే అనారోగ్యాలు ఉన్నప్పటికీ కంటి యొక్క సమస్యలను తప్పకుండా పరిశీలించాలా. ఎందుకంటే మన చుట్టూ ఉన్న లోకాన్ని చూచుటకు, సౌందర్యాన్ని తిలకించుటకు, ఇంకా మానవ జీవితంలో విశేషమైన ఎక్కువ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలన్నీ మనం చూడాలంటే, కన్నే ముక్కు మానవ జీవితం సార్థకం చేసుకోవాలంటే కంటి చూపు తప్పనిసరిగా మనం సంరక్షించుకోవాల్సిన పని ఉంది. ఈనాడు మనం చూస్తున్నాం, ఒక స్కూల్లో పోతే 100 మంది విద్యార్థుల్లో 15 మంది కంటెద్దాలు వేసుకున్నారు ఆ చిన్న వయసులోనే. నింగి నేల చోట సంగమించటి చోటు, చందమామ ఉదయించటి చోటు, గంగ పొంగి కడలి కౌగలించిన చోటు, అంత దూరమైన ప్రాంతాల్లో ఉండే ఆ యొక్క దృశ్యాలు కూడా కన్ను అద్భుతంగా కనిపెడుతుంది. కాబట్టి అలాంటి సార్థకమైన కంటి చూపును రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా మానవునికి ఉంది. మహనీయులారా, మీరందరూ కూడా కంటి సమస్యలను ఏమాత్రము అజాగ్రత్త చేయకుండా వెంటనే చికిత్స చేసుకోండి. ఈ విషయమైన ఈ సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా అన్ని టీవీల్లో కల్లా స్థానిక టీవీల్లో కేసీటీవీ అత్యంత ప్రధానమైంది. ప్రజా జీవనంలో వాళ్ళు ప్రామాణికంగా జీవించుటకు, వారికి అవసరమైన వార్తలు అందించుటకు, దృశ్యాలు అందించుటకు ప్రామాణికంగా చిత్రీకరించి అంతా వారు ప్రచారం చేస్తున్నారు. వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. మనం ఇచ్చే చందా తక్కువ, మనం అక్కడి నుంచి లభించే మరి అమూల్యమైన దృశ్యాలను మనము దర్శిస్తున్నాం. వారంతా లెక్క చేయకుండా మరి ప్రజా ప్రయోజనాలను ఆలోచించి ప్రామాణికంగా మనకు ప్రచారం చేస్తున్న కేసీటీవీ వారికి మన ప్రాంతంలో ఉండడం మనకు అదృష్టంగా భావిస్తూ వారికి శతాధిక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ సంస్థలు నడిపే ముత్యాలన్న గారు, వాళ్ళ కుమారుడు, ఇంకా ప్రతి ఒక్కరిని కూడా తన కుటుంబ సభ్యులుగా చూస్తున్న సిబ్బంది, చూస్తున్న వారి ఆ యాజమాన్యానికి మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం. స్థానిక టీవీలో మనం అన్ని కార్యక్రమాలు చూస్తున్నాం. ఒకటే అనుకున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, సాంఘిక కార్యక్రమాలు కానీ, ఏ పల్లె దూర ప్రాంతంలో ముఖ్యమైన సంఘటనలు చిన్నవి జరిగినా కూడా మనకు ప్రచారం చేసి, ఓహో మన స్థానిక ప్రాంతంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయా అని చెప్పి మనము సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాం. మన స్థానికంలో జరిగే సమస్యలను ఇవన్నీ మనకు చూపిస్తున్న వారికి శతాధిక ధన్యవాదాలు తెలియజేస్తూ, పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం అవసరమని పుంగనూరు మున్సిపల్ ప్రత్యేక అధికారి చల్లా కళ్యాణి అన్నారు. శనివారం ఉదయం కమిషనర్ మధుసూదన్ రెడ్డి నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎన్టీఆర్ సర్కిల్లో కార్మికులతో పాటు ఆమె రహదారులను ఊడ్చి శుభ్రం చేశారు. కార్యక్రమాన్ని 4 వారాలు 4 దశల్లో అమలు చేయనున్నట్లు చెప్పారు. మొదటి వారం మే 28వ తేదీ వరకు ప్రధాన రహదారులు, రెడ్, ఎల్లో స్పాట్లు మరియు పట్టణ ప్రవేశ ప్రాంతాలు పరిశుభ్రం చేయడం జరుగుతుందన్నారు. తర్వాత మండల కార్యాలయం సమీపాన గల రాయల చెరువు డ్రైన్ క్యానల్ను పరిశీలించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్కు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సివిరెడ్డి, రామకృష్ణంరాజు, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ నాగరాజు మరియు కో క్లస్టర్ హేమాద్రి, డి మహేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు మునివెంకటప్ప,
నవరత్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంజీవని ద్వారా ప్రజలకు సమగ్ర సేవలు అందిస్తాం సీఎం చంద్రబాబు. పుంగనూరును పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దుతాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో పురపాలక ప్రత్యేక అధికారి చెల్లా కళ్యాణి. ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన. 35 మంది ఆపరేషన్లకు ఎంపిక. మానవ జీవన శైలిలో ధ్యానం ఎంతో అవసరం. సిఐ సుబ్బరాయుడు. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.